mushrooms. Mushrooms. కొంచెం ఇచ్చాడు ఈ chives and this garlic, this onion, ఇది spring onions. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఇచ్చారండి. మష్రూమ్స్, ఆనియన్స్, గార్లిక్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ చూసి ఇక్కడ వేసాము. ఇంకా గార్లిక్ అయితే ఇవ్వలేదు, వాళ్ళు వండి ఇవ్వలేదు, మనమే వండుకోవాలన్నారు. తర్వాత వచ్చేసి ఇలా ఏంటంటే చీజ్లు అవన్నీ వేసామంటే ఆ తర్వాత కొంచెం వాటిని ఆ బ్రెడ్తోని లేకపోతే ఈ పొటాటోస్తో తినాలి. ఎలా తినాలంటే ఈ బ్రెడ్ ముక్కలు కానీ ఈ పొటాటోస్తో కానీ తినాలి. బ్రెడ్ ముక్కలు కొంచెం ఎంతో ఆర్గానిక్ మంచిది, కాకపోతే పొటాటో అనేది ఫుల్ కార్బోహైడ్రేట్. బట్ అన్ఫార్చునేట్లీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే బేబీ పొటాటోస్ చిన్నవి, సో స్కిన్ లో మనకు పొటాషియం అంతా ఉంటుంది కాబట్టి యూ కెన్ స్టిల్ ఫీల్ టు హ్యావ్ ఇట్. లెట్ us see how much we can finish it off and how good we will feel after 10 minutes. మా ఫ్రెండ్ ఏమో ఇలా బాగా ఫౌండేషన్ మాడిపోయిన తర్వాత బాగా దాంట్లో కొంచెం అందుకే వేసుకుంటే బాగుంది అన్నాడు. నాకు కూడా మాడితే నచ్చింది, బట్ కాకపోతే అప్పటికే ఆల్రెడీ నేను చాలా పొటాటోస్ వస్తున్నాను. చూడండి, పొటాటోస్ డబ్బా ఖాళీ అయిపోయింది. కనీసం ఇప్పటి నుంచి ఒక 3 గంటలు నడిస్తే కానీ నా శరీరంలో కొన్ని కార్బోహైడ్రేట్స్ కరగవు. ఇది మేము దిగిన హోటల్ అండి, మొత్తపల్లిలో ప్యాసేజ్ getting to close to reception and అక్కడ స్టార్టింగ్ తర్వాత మన బ్రేక్ఫాస్ట్ సెక్షన్. మేము 3rd ఫ్లోర్లో ఉన్నాము, 2nd ఫ్లోర్ దిగుతున్నాము. ఇది ఎక్స్ట్రా బియ్యండి జనాలు ఎక్కువ వచ్చినప్పుడు. ఇది ఎగ్జిట్ విండో సెక్షన్, ఇది రెస్టారెంట్. సో ఈరోజు నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ అండి, దిస్ ఫ్రూట్ పీసెస్, టొమాటోస్, క్యూకంబర్ అండ్ బాయిల్డ్ ఎగ్స్, ఒక ఆరెంజ్ అని చెప్పచ్చు. దిస్ ఇస్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. అఫ్కోర్స్ దే హ్యావ్ లాట్స్ ఆఫ్ చీజ్ ఉంది, తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ నేను కొంచెం తెలీదు, ఎవరిగా నేను థింక్ చేస్తున్నాను, నేను హెల్తీ ఆప్షన్లకి వెళ్ళాను. అండ్ వీళ్ళకి ఇంకా అక్కడ అలా ఆప్షన్స్ ఉన్నాయి. మన అది బ్లాక్ బెర్రీస్, ఇలా డిఫరెంట్ బెర్రీస్ యోగట్లో ఇది ఉంటుంది. యోగట్ ఉంది సపరేట్గా, అంటే యోగట్ అంటే పెరుగుంది, ఇంకా 2-3 ఇలా మిక్స్ చేసుకుని తినేవి ఉన్నాయి. అండ్ దర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ జ్యూసెస్, అంటే ఆరెంజ్ జ్యూస్, తర్వాత కాఫీలు, టీలు, రకరకాల అవి అన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ in the morning. It was nice collection, and we kept the luggage as well here to collect later. It was all good, nice hotel. So మేము ఈరోజు యాక్చువల్లీ హోటల్లో చెక్అవుట్ చేసి వచ్చేసామండి, లగేజ్ ఇక్కడ పెట్టాము. just going to explore, walking towards probably the Uttarakhand mostly. ఇది మేము హోటల్ బయట నుంచి అండి, బ్యూటిఫుల్. Just outside, from the entrance. ఇక్కడ పార్కింగ్ దగ్గర చెట్టు చూడండి, ఆయన ఆకులు లేవు, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా చూడడానికి. ఈవెన్ దిస్ వన్ హియర్, నైట్ టైం చూసాం కదండి. ఇప్పుడు చూడండి, డే టైము వాటర్ వస్తున్నట్లుగా ఐ థింక్ కనపడుతుంది. మనం ఇంకా క్లోజ్గా వెళ్తాము దీనికి.
అండ్ ఈరోజు మేము లాతర్బ్రూ నేను బై వాక్ ఒక కొంచెం 1 hour వాక్ చేసి స్లోగా ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్నాము. ఏమంటే డిఫరెంట్ ప్లేస్ నుంచి తీస్తున్నాను బికాస్ ఆఫ్ దట్ విల్ గెట్ ఎ బెటర్ వ్యూ అండ్ పిక్ ద రైట్ స్పాట్ యాజ్ వెల్. అక్కడ చర్చ్ ఉంది కదండి అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ వ్యూ. కాబట్టి మాకు హోటల్లో చెప్పడమంటే అలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళండి. కొంచెం ఈ వాటర్ ఫాల్ క్లోజ్గా మనకి ఇక్కడ కనపడుతుంది కదండి పైనుంచి. సో ఐ జస్ట్ ట్రై టు జూమ్. నౌ యూ కెన్ సీ వాటర్ ఫ్లో క్లియర్లీ. యా, సో మనం వాటర్ ఫాల్ గురించి ఇంతగా మాట్లాడుకున్నాం కదా. ఆ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి స్టౌబాక్ ఫాల్. యాక్చువల్గా ఈ చిన్న ఇది ఉంది కదండి, ఎక్కడైతే పేరు ఉందో స్టౌబాక్ ఫాల్ అని. ఇక్కడ నుంచి వాళ్ళు రాత్రి దాదాపు చీకటి పడి 7 నుంచి 10-11 వరకు ఇక్కడ నుంచి దాని మీద లైట్ ఫోకస్ చేస్తారు మొత్తం టాప్ టు బాటమ్. మనకు ఈ లైట్ నైట్ టైం చాలా డిఫరెంట్ వ్యూ ఉంటుంది. This is the closest we could get and we can take the zoom. Yeah, this is the best thing I think. ఎగ్జాక్ట్లీ ఆ వాటర్ ఫాల్ ఎదురుగానే స్టౌబాక్ ఫాల్ ఎదురుగా శ్మశానం ఉంది చూడండి. ఆఫ్ కోర్స్ మన దగ్గర శ్మశానం కంటే ఇదేదో ఇది కూడా ఒక హాలిడే వ్యూ పాయింట్ లాగా ఉండిపోయింది ఇక్కడ. అండ్ ఒకటి ఏంటంటే వీ కెన్ సీ దట్ దీస్ థింగ్స్, చెట్లు ఆకులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. We're going to సో ఈరోజు మనము బాగా నడుస్తూ కొంచెం లోపుగా డీప్ విలేజెస్, హోప్ఫుల్లీ బాగా సన్నీగా ఉంది కాబట్టి మనకు ఇక్కడ కౌస్ ఆవులను వాళ్ళ పొలాల్లోకి వదిలేస్తే కొంచెం వాటికి గంటలు ఉంటాయి కదా యాక్చువల్గా. సో ఇక్కడ హ్యావ్ మంచి వ్యూ ఉంటుంది మనకు. చూద్దాం, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. కొంచెం ముందుకు వచ్చామండి. వీ కెన్ స్టార్ట్ లుకింగ్ డిఫరెంట్. ఇంకా మనం విలేజెస్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు, బట్ కానీ ఇట్స్ వర్త్ వ్యూ. వెళ్తుందండి రైట్ హ్యాండ్ పట్టాను. నైస్. జస్ట్ ఎక్కడ చూసినా వ్యూస్ అయితే అంటే ఇక్కడ బాగుంది ఇక్కడ బాగోలేదు అని చెప్పడానికి లేదు. కొంచెం నేను మీకు వైడ్ యాంగిల్లో తీస్తాను. ఓకే, ఇలా చూడండి, చిన్నగా మూవ్ అవుదాము. అఫ్కోర్స్ ఇక్కడ ఈరోజు అదృష్టం కొద్ది ఏంటంటే సన్షేడ్ ఎక్కువ ఉంది. సో అక్కడ మీకు కొంచెం డిఫరెంట్ వ్యూ వస్తుంది. అండ్ దెన్ కొంచెం రోడ్లోకి వస్తాను నేను, అది వైట్ స్నో వైట్ చూడడానికి. ఇంకా క్లోజ్కి వెళ్తామండి వీటికి. జస్ట్ మీకు చిన్న అంటే ఎలా ఏంటి క్యాలెండర్లో చూస్తుంటాం కదండి స్విట్జర్లాండ్ అని చెప్పేసి. ఎటు చూసినా కూడా మనకు బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ అలా ఫోటో తీసుకొని జనవరి 1, ఫిబ్రవరి 1 అలా పెట్టేసుకోవడమే. దెన్
ఇంకోటికి హెలికాప్టర్ వస్తున్నట్టుంది. జలపాతం నుంచి వాటర్ వచ్చేస్తుంది, సౌండ్ వచ్చింది అని చూసామండి. చూస్తే ఏమో చిన్న కాలువ, ఎంత సౌండ్ వచ్చింది చూడండి వాటర్. బట్ ప్యూరిటీ మాత్రం పిచ్చ ప్యూర్ ఏంటంటే ఇదంతా ఇంచుమించు ఆ పైన ఎక్కడో మంచు కరిగి వస్తుంది కదండి అక్కడ. సో విల్ క్రాస్ ద రోడ్. ఎంత సౌండ్ వస్తుంది. వాళ్ళ మొక్కలు టైంకి పోసుకొని వెళ్తాను అడిగారు. సో ఇంకా ఇప్పటి నుంచి చూడండి, మనకు రోడ్డుకి ఇరువైపులా ఐస్ ఉంది. సో మేబీ అక్కడి నుంచి మనకు కొంచెం మన వైపు వచ్చే గాలి మనం మరీ కొంచెం చలిగా ఉండొచ్చు. బట్ టెంపరేచర్ అయితే మరీ అంత ఇబ్బందిగా ఏం లేదు. ఇప్పటికీ 6 డిగ్రీలే ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. హ్యాండ్ గ్లౌస్ ఏం లేదు. సో బట్ ఇట్స్ వ్యూ మాత్రం అంటారు చూడండి, క్యాలెండర్లో రావాల్సిన పిక్చర్ అన్నట్లుంది. సేమ్ అంటే మనం కొంచెం దగ్గరకు వచ్చామని, ఆ కొండ వెనుక సూర్యుడు ఉన్నాడు. మనం తీసినప్పుడు రిజల్టెంట్ వీడియోలో అక్కడి నుంచి ఏమైనా డిఫరెంట్గా కలర్స్ వస్తాయా అని తీశాను. బట్ అంతైతే ఎక్స్పెక్ట్ ఇంకా రాలేదు. ఇప్పుడేమన్నా సో ఇక్కడ యాక్చువల్లీ ఒక కేబుల్ ఉందండి. మేము ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మన కేబుల్ కార్ లాగా ఉందేమో అనుకున్నాము. మీకు చూడండి కేబుల్ కారు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కింద నుంచి కేబుల్ కార్లో వెళ్తారండి ఇక్కడ. ఆ తర్వాత అలా పెయిన్ నుంచి పారాచూట్లో కిందకి దిగుతాము. వాళ్ళు దిగుతున్నారు చూడండి అక్కడ. మన పైకి మళ్ళీ అలా మనకు ఇలా ఈ కేబుల్ కార్లో పైకి తీసుకెళ్తారు. దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మనం పారాచూట్లో ఇప్పుడు వెళ్తాం చూడండి ఒకటి. ఐ థింక్ సో ఒక కేబుల్ కారు చిన్నగా వస్తూ ఉంది పైకి, చెట్ల నుంచి బయటకు వచ్చింది. ఎస్, ఆ కేబుల్ కార్లో నుంచి పైకి తీసుకెళ్తున్నారండి. పైకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళను పారాచూట్లో కిందికి దింపుతారు. ఇట్ బి నైస్ టు ట్రై అవర్ సెల్ఫ్. ఈ నుంచి నది ఒడ్డులో నుంచి ఏంటంటే నేను అనుకున్నంత గొప్పగా ఏం లేదండి, చిన్నదండి, చిన్నకాలంలాగా. ఇటు నుంచి అక్కడ మనం కింద నుంచి వాళ్ళు పైకి ట్రైన్ కార్లో వెళ్ళి పైనుంచి పారాచూట్లో వస్తున్నారు కదా, ఆ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్తున్నాం మనం. అక్కడి నుంచి వెళ్ళి రిటర్న్ తీసుకొనేసి విల్ హెడ్ బ్యాక్ టు లాతర్బూడెన్. కాకపోతే ఒక విషయం అండి, ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా. సమ్మర్లో అయితే ప్రాబ్లం లేదు, అదే కొంచెం నాన్ సమ్మర్ పీరియడ్స్లో అయితే కనుక వచ్చేప్పుడు మాత్రం కొంచెం తక్కువగా వాటర్ తాగేసి రండి. ఒకవేళ మిగతా పట్టు తెచ్చుకున్నా కూడా జస్ట్ సిప్ మాత్రం చేయడం, జస్ట్ 2-3 స్పూన్లు నీళ్ళు తాగినట్లుగా అలా సిప్ చేసి
మేనేజ్ చేయడమే. దట్స్ ద బెస్ట్ వే అండి. ఇక్కడ అది చూసాను చూడండి, కేబుల్ కార్ వెళ్తున్నారు. సో వాటికి మ్యూజియంకి వెళ్ళి ఉంటాం. సో అక్కడికి వచ్చాము, ఫోటో సెషన్ కోసం పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అక్కడ నుంచి పారాచూట్స్లో కిందికి వస్తారు. సో అదైతే వెళ్ళట్లేదు ఈరోజు, స్కీయింగ్ చేయడానికి వెళ్ళడానికి పారాచూట్కు మనమైతే వెళ్ళట్లేదు. నేను ఇక్కడ నుంచి మన కేబుల్ స్టేషన్ దగ్గర పైకి వెళ్తున్నది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పారాచూట్లో వస్తారు. అక్కడ సైమల్టేనియస్లో మనకు చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది. ఇక్కడ మనకు ఒక ఆల్మోస్ట్ మనం ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ అండి ఇక్కడికి. సో సూర్యుడు ఇక్కడ మనము ఒక కేబుల్ చూడొచ్చు, ఇంకొక కేబుల్ కారు. ఇది వచ్చేసి పైకి విజిట్ చేయడానికి వెళ్ళేది. ఎక్కడ పడితే అక్కడ అన్ని కేబుల్సే అండి ఇక్కడ. సో ఈ కేబుల్ నుంచి ఇక్కడ చూస్తే ఇక్కడికి లోపలికి ఎంటర్ అవుతుంది. అక్కడ మనము ఆ కేబుల్ కార్ చూడొచ్చు ఒకటి. అది ఇప్పుడే వచ్చింది, ఒక 2 నిమిషాల ముందు. ఒక 30 మంది కూర్చోవచ్చు దాంట్లో. ప్రెసిడెంట్ ఓకే అంటాడండి. వెళ్దామా ఏమండి? ప్రెసిడెంట్స్కి ఓకే అంటాడు. ఈ ఈ బిల్డింగ్తో పాటు ఏదో మంచి ఫోటోలాగా అనిపించేస్తుంది. నేను కేబుల్ కార్ పైకి వెళ్తాను ఇప్పుడు. ఇప్పుడు మనకు వీళ్ళు దిగుతున్నారండి. నేను యాక్చువల్లీ వాళ్ళు ఎక్కడ దిగుతారు అక్కడికే వచ్చాను. బట్ కొంచెం టైం పడుద్ది వాళ్ళు ఇంకొంచెం మందికి రావడానికి. పెట్టి కొంచెంటో అదంతా వచ్చి వీళ్ళు ఇక్కడ కింద ఇక్కడ దిగేసి ఇక్కడంతా మడతెట్టేసుకుంటున్నారు. మీరు గమనిస్తే ఇక్కడ అదంతా మడతెట్టేసుకుంటున్నారు. సో మనం మళ్ళీ వాళ్ళు ఫుల్ లైవ్లో వర్క్ అనేది రోజుకో చూద్దాం.
మరి కొండ దగ్గరికి వెళ్ళిపోయి మన దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అరిచేస్తుంది. ఇక్కడ ఇక్కడ ఈ అమ్మాయి అరుస్తుంది. వీళ్ళు ఇద్దరు ఉన్నారు, అంటే ట్రైనరు ప్లస్ అలాగా తెలియని వాళ్ళు. వాళ్ళు దాన్ని మడతెట్టేసుకుని ఇంకొకటి ఫ్రంట్లో మనం ఉంటాము, వాళ్ళు బ్యాక్ సైడ్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తూ. ఇక్కడ వీళ్ళు ప్రొఫెషనల్ ఉన్నట్టున్నారండి, ఒకరే ఉన్నారు, ట్రైనర్ లేకుండా ఒకరే ఉన్నారు, ప్రొఫెషనల్ ఉన్నట్టున్నారు. ప్రాక్టీస్ బాగా ఉన్నట్టుంది వీళ్ళకి. వాళ్ళు అరుస్తున్నట్టుగా వీళ్ళైతే అరవలేదు. చాలా స్టాండర్డ్గా దిగాడు. మనం ఇంకా రాత్రిపూట నేను దారిలో పడ్డామండి, ఈ పారాచూట్ గ్లైడింగ్ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోతాం. మనం గమనిస్తే ఇళ్ళకు కిటికీలండి, ఆ గాజు కిటికీలు తర్వాత ఒక చెక్క ఎల్లో కలర్ ఉంది చూడండి, అవి చెక్కది. అంటే వీళ్ళకు మరి వింటర్లో బాగా గాలి ఇదంతా వచ్చి ఇబ్బంది అవుద్దనేమి ఆ టైంలో అది ఎక్స్ట్రా. చాలా రేర్గా ఉన్నాయండి ఇండ్లు ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ వీళ్ళు ఎక్కువగా రెగ్యులర్గా ఆక్యుపై కూడా చేయరేమో, ఓన్లీ ఏదైనా సమ్మర్లో అలా ఇక్కడ పండించుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఉంటారేమో. ఇక్కడ ఈ ఒక్క ఇంట్లో మాత్రం మనం ఏదో బైకులు గట్రా ఏదో చూస్తున్నాము, ఇది చాలా మటుకైతే అన్నీ మూసేసి ఉన్నాయి, జనసంచారమే లేదు. అప్పుడు ఈ వాళ్ళు పశువులను కట్టేస్తారు కదా, అలాంటివి కూడా మనుషులు అక్కడ దగ్గరలో ఎవరు లేరు. అంటే మోస్ట్లీ సమ్మర్లో అంతా ఇవంతా ఆక్యుపై చేస్తారేమో. ఇంతకుముందు ఒక దగ్గర బ్యూటీ అండి, వీళ్ళకు ఆ చలికి ఉండటం తెలిసి కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా మటుకు హ్యాపీ లైఫ్. నేను చాలామంది స్విట్జర్లాండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు, వాళ్ళంతా ఏంటంటే చాలా హ్యాపీగా, అంటే మనం వేరే దేశాల్లో వెళ్ళినప్పుడు కొంచెం చిరాకు పడ్డాలు, కోప్పడ్డాలు అలాంటివి ఉంటాయి కదా, వీళ్ళు ఏమీ లేదు, అందరూ బాగా హ్యాపీగా నవ్వుతూ చాలా ప్రశాంతంగా ఉన్నారు.